మన్విత్ కృష్ణారెడ్డి, సీమరాజా వీళ్ళిద్దరి గురించి తెలియని వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. వాళ్ళు చేసే కామెంట్సు, ఈయనేమో టీడీపీ కండుగా కప్పుకున్న వైసీపీ కార్యకర్త లేకపోతే వైసీపీ ఏజెంట్, ఈయనేమో వైసీపీ కండుగా కప్పుకున్న టీడీపీ ఏజెంటు లేదా కార్యకర్త. ఇది వీళ్ళ గురించిన సమాచారం. అసలు ఈ మన్విత్ కృష్ణారెడ్డి ఎవరు, ఈ సీమరాజా ఎవరు, వీళ్ళందరూ ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఒక్కసారి ఇది కావాలంటే మనం రీల్ వెనక్కి తిప్పాలి. ఆదిత్య 369లో టైం మిషన్ ఉంటుంది చూసారా, బాలకృష్ణ గారు అందులోకి వెళ్ళిపోయి కృష్ణదేవరాయలుగా కనిపిస్తారు. అలాంటి టైం మిషన్లోకి వెళ్ళిపోవాలి. అంటే మరీ అన్ని 100 సంవత్సరాల కల్లా ఒక 2-3 ఏళ్ల క్రితం వెళ్తే మనకి వైసీపీకి చెందిన సజ్జల భార్గవరెడ్డి, మన్విత్ కృష్ణారెడ్డి సిఐడికి, వాళ్ళిద్దరి మీద సిఐడికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఎప్పుడు, ఎన్నాళ్ళ క్రితం? ఒక 2 ఏళ్ల క్రితం చేసింది. ఎవరు చేసింది? వర్ల రామయ్య గారు, టీడీపీ సీనియర్ నాయకుడు, వారు చేశారు. వీళ్ళిద్దరూ సజ్జల భార్గవరెడ్డి, మన్విత్ కృష్ణారెడ్డిల మీద ఆయన పెట్టింది ఏంటంటే, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా దళితుల్ని దూషించటం, ఐటీ ఉద్యోగస్తులను నిందించడం వంటివి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత వచ్చేట్లుగా వీడియోలు చేస్తున్న మన్విత్ కృష్ణారెడ్డి గురించి చెప్తూ, అతనికి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వేషం వేయించిన సజ్జల భార్గవరెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రామయ్య గారు అప్పట్లో సిఐడి ఎస్పీ రత్నని కలిసి ఫిర్యాదు చేశారు. అధికారం చేజారిపోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డికి అర్థమైందని, అందుకని ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారని, అందులో భాగంగానే రామాల మన్విత్ కృష్ణారెడ్డి అనే కరుడు కట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వేషం కట్టి సోషల్ మీడియా మాధ్యమాల్లోకి సజ్జల భార్గవరెడ్డి వదిలారు, ఉసికొల్పారని ఆరోపించారు. ఇంకా ఏం చెప్తున్నారు? మన్విత్ కృష్ణారెడ్డితో ఆయన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చూపిస్తూ ఎస్సీ ఎస్టీ కులాల వారిని తిట్టించడం, జగన్ రెడ్డి పాలనను పొగిడే వీడియోలను సజ్జల భార్గవరెడ్డి చేస్తున్నారని. సో ఈ మొత్తం వీడియో క్లిప్పింగ్స్ అన్నీ తీసుకుని ఆయన సిఐడి ప్రధాన కార్యాలయానికి వెళ్ళి సిఐడి అప్పటి చీఫ్ సంజయ్, సరే ఇప్పుడు కాదనుకోండి, ఆయన కలుద్దామని వెళ్ళారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో సిఐడి ఎస్పీ రత్నను కలిసి ఫిర్యాదు చేసినట్టు వరలరామయ్య అప్పట్లో చెప్పుకొచ్చారు. ఆ వీడియోలను చూసిన ఎస్పీ రత్న ఆశ్చర్యం వ్యక్తం చేశారని కూడా రామయ్య గారు చెప్పారు. మన్విత్ రెడ్డి ఎక్కడ దాక్కున్నా పట్టుకుని తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారట. సరే, ఇదండి ఆయన మన్విత్ రెడ్డి ఆయన గురించిన సమాచారం. ఇక ఇంకొక ఆయన ఉన్నారు, సీమరాజా. అసలు అబ్బో, ఈయనది మామూలుగా ఉండదు వ్యవహారం. ఈయన వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుంటారు. తాను వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీని పేకాట ఆడేస్తుంటారు. మామూలుగా కాదు ఈయన పేకాట. ఇప్పుడు ఏంటంటే పరస్పరం ఆరోపణలు. ఈ సీమరాజా మీద చర్యలు ఎందుకు తీసుకోరంటూ వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుంది. ఈయనే కాదు, ఈయనతో పాటు ఇలా కిరాక్ ఆర్పి అని ఒక ఆయన ఉంటాడు. అలాగే జనసేన నేత రాయపాటి అరుణ గారి మీద కూడా ఆవిడ కూడా దూషిస్తూ మాట్లాడారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అలాగే ఇంకొక 2-3 పేర్లు తెర మీదకి వచ్చాయి. అసలు ఈ సోషల్ మీడియా దరిద్రాలని రెండు పార్టీలు ప్రోత్సహించినట్టుగా దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా ప్రోత్సహించట్లేదు. ఈ బూతు మాటలు, ఆ రోజు వల్లరామయ్య గారికి కష్టం కలిగింది, తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే విధంగా ఈ మన్విత్ రెడ్డి ఎల్లో కండువా వేసుకొని మాట్లాడేస్తున్నాడు టీడీపీ కరడు కట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త మన్విత్ కృష్ణారెడ్డి. ఆయన మీద అప్పుడు సిఐడికి చెబుదామంటే అప్పటి చీఫ్ సంజయ్ గారు అందుబాటులో లేక ఎస్పీకి చెబితే ఎస్పీ గారు ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో మనకి తెలియదు. ఇప్పుడు సీమరాజా మీద వైఎస్ఆర్సీపీ కంప్లైంట్. సీమరాజా కావచ్చు, కిరాక్ ఆర్పి కావచ్చు. కిరాక్ ఆర్పి అయితే ఆ నోటికి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది. రోజా గారికి మేల్ వర్షన్ అంటారు ఆయన్ని, కిరాక్ ఆర్పిని. లేదా కిరాక్ ఆర్పి ఫీమేల్ వర్షన్ రోజా గారు అంటారు. అంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కేటగరైజేషన్ నెటిజన్స్ చేస్తోంది. ఇది నెటిజన్స్ ఇచ్చిన బిరుదులు వాళ్ళకి. మరి ఆ రెండు పార్టీల కోసం వాళ్ళు ఇలా కండువాలు కప్పేసుకొని పులేషాలు వేసినంత మాత్రాన రేపొద్దున కేసులు పెడితే ఆ రెండు పార్టీలు రెస్క్యూ చేయడానికి వస్తాయా? ఖచ్చితంగా రావు. తాజాగా చేబ్రోలు కిరణ్ ఉదంతానే చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారి పట్ల అసభ్యకరంగా ఆయన చేసిన వీడియో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యల దరిమిల డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగారు. ఆడపిల్లలు, మహిళల పట్ల అవమానకరంగాను, అసభ్యకరంగాను, దుర్భాషలాడుతూను పోస్టులు పెడితే సహించేది లేదన్నారు. తీసుకొచ్చి చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేయించారు. స్వయంగా ఆయన ఇచ్చిన డైరెక్షన్ తోటి ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. కాంట్రాస్ట్ ఏంటో చెప్పమంటారు ఇక్కడ? ఇప్పుడు అదే చేబ్రోలు కిరణ్ యొక్క కుటుంబ దయనీయ స్థితిని తెలుసుకొని, ఎందుకంటే ఆ చేబ్రోలు కిరణ్ కుటుంబం ఎలా ఉందంటే కొంచెం
పేదరికానికి దిగువ మధ్యతరగతి వర్గానికి మధ్య ఉన్న కుటుంబం అది. ఇతను ఏదో వీడియోలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చలామణి అవుతూ వచ్చాడు కానీ ఆ చేబ్రోలు కిరణ్. కానీ కుటుంబాన్ని పోషించాలంటే వాళ్ళ నాన్న మంచంలో ఉన్నాడు. పాపం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రపంచవ్యాప్తంగా 197 దేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉదారంగా ఆ కుటుంబానికి విరాళాలు పంపించారు, ధన సాయం, ఆర్థిక సాయం అందజేశారు. అది మానవీయ కోణం. ఓ పక్క వాళ్ళ నాయకుడు ఏంటి, చట్టం ప్రకారం తప్పైతే అరెస్ట్ చేయిస్తారు. అలాగే మరి మానవీయ కోణం పార్టీ చూసుకుంటుంది. అక్కడ ఆయన ముఖ్యమంత్రిగానే వ్యవహరించారు, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అక్కడ చూడాల కన్నెర చేశారు, ఆగ్రహించారు. వారానికి ఒకసారి అలా ఆయన కన్నెర చేయడం, ఆగ్రహించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈసారి మాత్రం కన్ను విపరీతంగా ఎర్ర చేశారు, తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దరిమిలా చేబ్రోలు కిరణ్ అరెస్ట్ అయ్యాడు. రేపొద్దున వీళ్ళిద్దరికి కూడా అదే పరిస్థితి, అదే గతి పట్టచ్చు. పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి. దిస్ ఇస్ అ స్టాండ్ వార్నింగ్ ఈవెన్ ఫర్ రోజా గారు. ఆవిడ మొన్న ఏం మాడతారు, తిరుపతి వెంకన్నతో పెట్టుకుంటే, తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే చంద్రబాబు గారికి అప్పట్లో బాగా రుచి చూపించాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా రుచి చూపించాడు. ఇలా రుచి చూపించడం అనేది వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండదు. ఆయన పరమ దయాళు అయిన కారుణ్యమూర్తి. ఏదో తన్ని పూజించట్లేదనో, తన్ని ద్వేషించారనో, అకారణంగా వాళ్ళ మీద పగబట్టి వాళ్ళకి శాపాలు ఇచ్చే దేవుడు కాదని. దేవుడు అంటేనే పిల్లల్ని, ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రజల్ని తన బిడ్డలుగా భావించాడు. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని కూడా వివాదంలోకి లాగేస్తుంది రోజా గారు. వాళ్ళని అసలు ఖాళీగా ఉంచకూడదు, ఉంచితే ఇట్లాంటి విపరీతాలన్నీ బోల్డని బయటకు వస్తాయి. ఇప్పుడు ఆవిడ కానీ కిరాకార్పి అయితే రోజా గారిని దూషిస్తూ చాలా చండాలంగా ఒక జంతు పరంగా కంపారిజన్, ఒక పోలిక తీసుకొచ్చి ఆ సంబోధన చేసి ఇబ్బంది పెడుతూ మాట్లాడారు. ఆ తర్వాత కిరణ్ రాయల్, ఆయన జనసేన, ఆయన తన దగ్గర చాలా సీక్రెట్ వీడియోస్ ఉన్నాయి, సో అందువల్ల నేను ఎవరినైనా బెదిరించగలను అని ఆయన రోజా గారిని ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం. అట్లాగని రోజా గారు ఏమి ఆయన విషయంలో ఇబ్బంది పెట్టలేదని కాదు, బట్ ఒక మహిళ పట్ల ఎలా వ్యవహరించాలో సరే పార్టీ ఆయన పిలిచింది, క్లాస్ పీకింది, తర్వాత వ్యవహారాలు అందరికీ తెలిసినాయి. కిరాకార్పిని మరి ఎవరు కట్టడి చేస్తారు, సీమరాజాని ఎవరు కట్టడి చేస్తారు, మన్విత్ కృష్ణారెడ్డిని ఎవరు కట్టడి చేస్తారు. ఈ సోషల్ మీడియా దరిద్రాలని మనం కింద పడేయాలి అంటే, తొక్కి కింద పడేయాలంటే, మొన్న ఏబి వెంకటేశ్వరరావు గారు మన ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అన్నారు, నేనైతే కరెక్ట్గా, అంటే తానైతే కరెక్ట్గా వారం రోజుల్లో సోషల్ మీడియాని జల్లెడబట్టి ప్రక్షాళన చేసి కడిగేస్తానన్నారు. మరి అలాంటి ఉద్యోగం ఏదో చంద్రబాబు గారు ఆయనకి ఇచ్చుంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా కాకుండా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేది. నానా చండాలంగా మారిన తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు సోషల్ మీడియాని సంస్కరించిన ఏబి వెంకటేశ్వరరావుని అభినవ కందుకూరి వీరేశలింగంగా జనం కీర్తించేవారేమో. సో అలాంటి అవకాశాలు అలాంటి పెద్ద మనుషులకి ఇచ్చి ఇలాంటి ఎలిమెంట్స్ని ఎలా కట్టడి చేయాలో ప్రభుత్వాలు గనక చేస్తే మంచిదే. ఏమో రేపొద్దున ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆ బాధ్యత చంద్రబాబు గారు అప్పచెప్తారో చూద్దాం.